మనం మాట్లాడుకోవాల్సిన వ్యక్తులు చాలా ప్రముఖులు. అవును. శారద గారు. అవును. శారద గారు మీ జర్నీలో ఎక్కడన్నా తగిలారా? ఏంటి పరిస్థితి? ఎన్ని సినిమాలు? శారద గారితో నేను 3 సినిమాలు చేశానండి. 3 సినిమాలు చేశారా? విశ్వనాథ్ గారి డైరెక్షన్లో కాలం మారింది. కాలం మారింది. వాసిరాజు ప్రకాశం ఆ. ప్రొడ్యూసర్ దానికి. మ్మ్. కాలం మారిన తర్వాత వాసిరాజు ప్రకాశం గారే పల్లిపడచన ఒక సినిమా తీశాడు. మ్మ్. అందులో శారద హీరోయిన్. మ్మ్. తర్వాత న్యాయం కావాల్లో శారద మెయిన్ రోల్, లీడ్ రోలు. మ్మ్. అలాగే వరుసగా శారద గారితో 3 సినిమాలు చేయటం జరిగింది. ఓకే. గమ్మత్తుగా ఏంటంటే నేను మెడ్రాస్ వెళ్ళిన కొత్తలో చలం శారద కలిసి ఉన్నటువంటి ఇంటి పక్కనే ఒక రూమ్లో ఉండేవాడిని నేను. ఆహా. ఒక చిన్న రూము. ఓకే ఓకే. వాళ్ళ ఇంటి పక్కనే వాళ్ళ ఉండేవాళ్ళా? ఇంటి పక్కనే. మ్మ్. అక్కడ మెయిన్ హౌస్లో మేకప్ మ్యాన్ వాళ్ళు ఫ్యామిలీ ఉండేది. మ్మ్. దానికి ఎదురుగా ఒక చిన్న గది ఉంటే ఆ గదిలో ఉండేవాడిని నేను. మ్మ్. సో చలం గారింటికి మేమున్న దానికి ఒక మధ్య పెట్టుగోడే అడ్డం. మ్మ్. సో అప్పుడు దగ్గరగా చలం గారిని శారద గారిని చూడటం జరిగింది. మ్మ్. జరిగి తర్వాత వాళ్ళు షూటింగ్ వెళ్ళటం రావటం అదంతా గమనిస్తుంటే వాడిని కొత్తగా అది చాలా ఉత్సాహంగా ఉంటుంది సినిమా యాక్టర్లు చూడటం. మ్మ్. అయితే ఒక ఈవినింగ్ బాగా వాళ్ళిద్దరూ మాటలు వినిపిస్తున్నాయి, గట్టిగా వినిపిస్తున్నాయి. మ్మ్. ఏంటా అని కాస్త గమనిస్తే వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటున్నారు. ఓకే ఓకే. సో ఆ పోట్లాట ఏంటంటే చాలాసేపు జరిగేది. మ్మ్. ఒకరోజు ఒక అరగంట జరిగేది, ఒకరోజు అయితే ఒక 20 నిమిషాలు జరిగేది, రోజు ఇదే జరిగేది. మ్మ్. ఎప్పుడన్నా ఆయన షూటింగ్ రావటం లేట్ అయినా, ఈవిడ షూటింగ్ రావటం లేట్ అయినా సరే ఆ శబ్దాలు నాకు వినిపించేవి కాదు. మ్మ్. ఏంటి ఇంకా శబ్దాలు వినిపించట్లేదు అనుకునేవాడిని నేను. మ్మ్. అదేంటంటే చలంకి మొదటి భార్య చనిపోయింది. ఓకే. సో సమ్ సూసైడ్ డెత్ అని ఏదో అంటారు, అదేదో సమ్ మిస్టరీ. ఓకే. మొదటి భార్యకి 2 పిల్లలు. తర్వాత శారద గారిని చేసుకున్నాడు. మ్మ్. చేసుకున్న తర్వాత ఆయన రోజు తాగుతాడు. సినిమా ఫీల్డ్లో అందరూ తాగుతారు, అయితే బహుశా అతను ఎక్కువ తాగుతాడేమో. మ్మ్. సో దాని మీదట ఫైనాన్షియల్గా ఇంకా ఏవో కారణాలు ఉండవచ్చు. ఎప్పుడు కీచులాడుకునేవాళ్ళు. ఓకే. ఎప్పుడు కీచులాడుకునేవాళ్ళు. బాగా అరిచేవాడు. ఈవిడ కూడా అరిచేది. ఈవిడ కూడా కాస్త గట్టిగా మాట్లాడేది. మాట్లాడితే నేను ఇల్లు కట్టాను అనేవాడు. మ్మ్. ఇది ఇల్లా, ఒక పెద్ద ఇల్లా, నీ బోటోళ్ళు నీకన్నా వెనకొచ్చిన వాళ్ళు ఎంతోమంది చాలా బాగా సంపాదించి చాలా బాగా సెటిల్ అయ్యారు మ్మ్. అని దాని మీద ఎప్పుడు గొడవ పడుతూ ఉండేవాళ్ళు. ఓకే ఓకే. సో అలా గొడవ పడుతూ మొత్తానికి డైవర్స్ తీసుకున్నారు. మ్మ్. పిల్లలు కూడా పుట్టలేదనుకుంటా. జనరల్గా వాళ్ళిద్దరికి పిల్లలు కలిగి ఉంటే విడిపోయి ఉండేవాళ్ళు కాదేమో. ఓకే ఓకే. తర్వాత ఆవిడ ఒక మలయాళీని చేసుకుంది. మ్మ్. మలయాళీని చేసుకున్న తర్వాత మలయాళంలో చాలా ఫిల్మ్స్, చాలా అద్భుతమైనటువంటి సినిమాలు చేసింది. మంచి మంచి క్యారెక్టర్స్ వచ్చాయి. ఆ మలయాళంలోనే తులాభారం అనే సినిమాకి ఊరస్ అవార్డు వచ్చింది. మ్మ్. తర్వాత స్వయంవరం అనే ఒక సినిమాకి కూడా సెకండ్ ఊరస్ అవార్డు వచ్చింది. తర్వాత థర్డ్ అవార్డు మాత్రం నిమజ్జనానికి వచ్చింది. ఓకే. సో 3 సార్లు ఊర్వశి అవార్డు రావటం అనేటటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయం. మ్మ్. పైగా శారద గారు పెద్ద అందగత్తి కాదు, మ్మ్. పెద్ద గ్లామర్ ఏమీ కాదు. అయితే ఒక మన ఇంటిలో మన సిస్టర్ లాగా, ఒక వదినలాగా ఉండేటటువంటి ఆ క్యారెక్టర్స్కి Homely బాగా characters సూట్ బాగా. అయింది, హోమ్లీ క్యారెక్టర్స్. మ్మ్. అయితే ఆవిడ బిగినింగ్ పద్మనాభం పక్కన వీళ్ళ పక్కన కమెడియన్గా చేసింది. అవునా? ఓ. కమెడియన్గా చేసింది. ఓహోహో. కమెడియన్గా చేసి నెమ్మదిగా ఒక మంచి క్యారెక్టర్స్ వచ్చి, తెలుగులో మంచి క్యారెక్టర్స్ రాలా, మ్మ్. కమెడియన్ క్యారెక్టర్స్ వచ్చాయి. మలయాళంలోకి వెళ్ళిన తర్వాత ఎస్పెషల్లీ ఆ తులాభారంలో ఊరస్ అవార్డు వచ్చిన తర్వాత అప్పుడు శారద గారిని మన తెలుగు వాళ్ళు గుర్తించారు. మ్మ్. ఆ తులాభారాన్ని తెలుగులో మనుషులు మారాలని సినిమా తీశారు. మ్మ్. ఆ మనుషులు మారాలి సినిమాకి వి మధుసూదన్ రావు గారు డైరెక్టరు. సో బొల్లిమంత శివరామకృష్ణ గారు రైటరు. ఓకే.
సో ఆ మనుషులు మారాలి శోభన బాబు అనుకుంటా, ఆ సినిమా చాలా అద్భుతంగా ఆడింది. శారద గారు వేసినటువంటి క్యారెక్టర్స్ అని ప్యాథటిక్ క్యారెక్టర్సే. ఆవిడ సెకండ్ ఇన్నింగ్స్లో ఒక మంచి చక్కగా ఫెరోషియస్ క్యారెక్టర్ చేసింది. ఫెరోషియస్ క్యారెక్టర్స్ వేసింది, కానీ బిగినింగ్లో మాత్రం ఏడుపు కొట్టి క్యారెక్టర్లే వేసింది. ఓకే. సో ఆ మనుషులు మారాలి తెలుగు సినిమా బాగా ఆడటంతో అప్పుడు మళ్ళీ మన తెలుగు వాళ్ళు బాగా ఆవిడని రిసీవ్ చేసుకున్నారు. మంచి మంచి క్యారెక్టర్స్ వచ్చింది. సో మనుషులు మారాలి వి మధుసూదన్ రావు గారు, అందుకు శారదని శోభన్ బాబుని వాసిరాజ ప్రకాశం గారు బుక్ చేశారు. బుక్ చేస్తే వి మధుసూదన్ రావు గారు, బొల్లిమంత శివరామకృష్ణ గారు ఆ సినిమాకి పనిచేయడానికి ఒప్పుకున్నారు. ఏవో కొన్ని కారణాల వల్ల వి మధుసూదన్ రావు గారు తప్పుకున్నారు. తప్పుకుంటే అప్పుడు ఎవరు డైరెక్టర్ అని వాసిరాజ ప్రకాశం శోభన్ బాబు గారి దగ్గరికి వెళ్తే కె విశ్వనాథ్ గారిని పెట్టుకుంటే ఆయన సజెస్ట్ చేశాడు. ఆయన ఆ కాలమారింది సినిమాకే కాదు, చాలా సినిమాలకి శోభన్ బాబు గారు కె విశ్వనాథ్ గారిని పెట్టండి అని సజెస్ట్ చేసేవాడు. ఆయనతో చాలా కంఫర్టబుల్గా ఉండేది విశ్వనాథ్ గారితో. సో ఈయన ఇన్వాల్వ్మెంట్ బాగా ఉంటుంది కదా విశ్వనాథ్ గారు. ఆయన కథ, ఆయనకి స్క్రీన్ ప్లే వేరే పట్టించుకోడు, షూటింగ్కి వచ్చి షూటింగ్ చేసి వెళ్ళిపోతాడు, మిగతా విషయాలు ఏమీ ఆయనకి అక్కర్లేదు. సో దట్ వే సేమ్ మెంటాలిటీ శోభన్ బాబు గారు. కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఆ వేవ్ లెంగ్త్ బాగా కుదిరి విశ్వనాథ్ గారిని పెట్టుకోండి అని చెప్పేవాడు. ఓకే. చెల్లెలి కాపురానికి విశ్వనాథ్ గారిని పెట్టమని చెప్పాడు ఆయన. అలాగే శారద అని ఒక సినిమా వచ్చింది, క్రాంతి కుమార్ గారు తీశారు. ఆ సినిమాకి కూడా శోభన్ బాబు గారి విశ్వనాథ్ గారిని రికమెండ్ చేయటం జరిగింది. సో ఈ కాలం మారిందనే సినిమాకి వి మధుసూదనరావు గారు తప్పుకోవడంతో కె విశ్వనాథ్ గారు వచ్చారు అక్కడ. అప్పుడు కాలం మారింతో శారద గారితో జర్నీ స్టార్ట్ అయింది. జర్నీ స్టార్ట్ అయిందనమాట. ఓకే.